ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలోనికొచ్చి దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా! Your pastor Gary shared with me that you've been closing your fasting and fasting prayer today. మీ పాస్టర్ గారు నాకు తెలియపరిచిన విషయం ఏంటంటే, ఈ రోజున మీరు ఉపవాస ప్రార్థనలు ముగింపు అని. So he asked me to come and minister to you many weeks ago. కాబట్టి మరి చాలా వారాల క్రితమే ఈ రోజు నేను మీ మధ్యలోనికొచ్చి వాక్య పరిచర్య చేయాలని వారు కోరారు. But unfortunately, because of an urgent need, I had to go to a place near Tenali. మరి నాకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అవసరతను బట్టి నేను తెనాలి దగ్గర ఓ ప్రాంతానికి వెళ్ళి రావాల్సి వచ్చింది. So that's why I'm delayed by about half an hour. అందుకే మీ పాస్టర్ గారు 11కి రమ్మన్నారు కానీ 11:30కి రాగలిగాను. But I thank the Lord for the leadership that God has given through Mangalagiri area under Mrutyunjayadu. మరి మంగళగిరి ఏరియాలో దైవజనులు పాస్టర్ మృత్యుంజయుడు గారి ద్వారా దేవుడిచ్చిన నాయకత్వాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. My prayer is that God will continue to bless this area and all the pastors in this area. దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ కూడా దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా! And I also praise all the believers who've been fasting during the last 40 days. మరి గత 40 రోజులుగా ఉపవాసం ఉన్న సంఘ విశ్వాసులు బిడ్డలందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. I thank the Lord that you have taken your time from this year to spend time in the presence of God and pray and seek the face of God. మరి దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలని, దేవుని ముఖాన్ని వెతకాలని, దేవుని సన్నిధిలో గడపాలని కొన్ని రోజులు మీరు ఉపవాసాన్ని తీసుకున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Amen. ఆమేన్. My prayer is that God has spoken to you during the last 40 days. నా ప్రార్థన ఏంటంటే గత 40 రోజులుగా ఉపవాస కోటాల్లో ప్రభు మీతో మాట్లాడారనే నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. It's not just you're denying food to your body, but I believe that you have taken spiritual nourishment to your body, your spirit. ఏదో ఉపవాసం అంటే శరీరానికి సంబంధించిన ఆహారాన్ని త్యాగం చేసుకొని ఉండిపోవటం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పోషణ మీరు మీ అంతరంగ పురుషునికి ఇచ్చారని నమ్ముతున్నాను. Amen. ఆమేన్. I'm sure that during the past 40 days you have listened minimum 40 messages. గత 40 రోజుల ఉపవాసాల్లో కనీసం ఒక 40 ప్రసంగాలు వినే ఉంటారుగా. Or more, maybe in the morning and evening you have prayer, and so it'll be 80 messages. ఒకవేళ 2 పూట్ల ప్రార్థన కోటాలు పెట్టి 2 పూట్ల ప్రసంగాలంటే 40 40 80 అయిపోవాలి. Amen. కదా. But my prayer is, సరే, నా ప్రార్థన ఏంటంటే, what has the word of God impacted in your life? మరి గత 40 రోజులుగా మీరు విన్న దేవుని వాక్యములో నుండి మరి ఏ విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి? The reason is the word of God is powerful. కారణం ఏంటంటే దేవుని వాక్యము శక్తి గలది. Amen. ఆమేన్. The Bible says the word powerful, the word of God is powerful. The word is like the Greek word is dynamo, means like a dynamite is able to separate or break things in people's lives. దేవుని వాక్యం శక్తి గలది అన్న దగ్గర, శక్తి అన్న దగ్గర గ్రీకు భాషలో ఉపయోగించిన మాట ఏంటంటే డైనమైట్, విస్ఫోటనం చెందేది, పగిలిపోద్ది అన్నమాట అది. Amen. ఆమేన్. A few minutes ago, Mrityunjay was sharing that whatever challenge you may be going through, the pain or the health problem or court cases or financial problem, God is able to break it during this 40 days of prayer. నా ముందుగా నిలబడిన దైవజనులు మృత్యుంజయుడు పాస్టర్ గారు మీతో చెప్తా వచ్చారు, ఏ విధమైన సవాలైన, కష్టమైన, కోర్టు కేసు అయినా, ఇబ్బంది అయినా, అనారోగ్యమైన, బలహీనత అయినా, కుటుంబ సమస్యలైనా కూడా ఉపవాస ప్రార్థన ద్వారా అవన్నీ విరగొట్టబడతాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Yes, and that's how, that happens not just coming to church. No. It happens only when you implement it in your spiritual life. అది మనమేదో మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయాం అన్నప్పుడు మాత్రమే నెరవేరేది కాదు, కానీ దేవుని వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యాన్ని, ఆ మాటలను మనం జీవితంలో ఆచరిస్తూ పాటిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం శక్తి గలదిగా పనిచేసి అన్నిటినీ విరగొట్టేస్తుంది. Amen. ఆమేన్. Many years ago, when Chief Minister Brahmananda Reddy was the Chief Minister of Andhra Pradesh, the education minister passed a rule that if you attend a church, your classes, you will be able to pass that grade. చాలా సంవత్సరాల క్రితం బ్రహ్మానంద రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఒక రూల్ పాస్ చేశారు. ఏంటంటే విద్యార్థి బయటికి వెళితే చాలు 70% అటెండెన్స్ ఉంటే పాస్ అయిపోయినట్టే, ప్రమోట్ అయిపోవాలన్నాడు. Amen. కదా. Only coming to church, coming to class is sufficient. You don't have to take notes, you don't have to study. Just coming to your class and taking attendance is sufficient. విద్యార్థి
మరి తర్వాత తరగతికి వెళ్ళటానికి ప్రమోషన్కి పరీక్షలు రాసి మార్కులు సంపాదించనక్కర్లేదు, 70% అటెండెన్స్ ఉంటే చాలు, ప్రమోట్ చేసేయండి అన్నాడు. Amen. ఆమేన్. I remember after that it was announced in the newspaper. One lady came and asked my mother, Amagarandi, my son, even though in spite of the fact that he did not pass the examination, I'm very happy to know that he is promoted to the next class. మరి నాకు ఇంకా గుర్తుంది, పేపర్లో ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు స్కూల్ ఉందిగా గుణదల్లో, మా అమ్మగారు అప్పుడు అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాళ్ళు, ప్రిన్సిపాల్గా ఉండేవాళ్ళు, హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు అనమాట. ఒక విద్యార్థి యొక్క తల్లి వచ్చి అంటుంది, అమ్మగారండి మా అబ్బాయి పరీక్షల్లో పాస్ అవ్వకపోయినా కూడా పై క్లాస్కి వెళ్ళిపోయాడండి, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. The point I'm trying to say is, సార్ నేను చెప్తుంది ఏంటంటే, that is not how when you study the word of God or meditate on the word of God or read the Bible will happen in your life. పై తరగతికి వెళ్ళాలన్న ఆశ అది కాదు. ఆధ్యాత్మికంగా మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అలా ఉండకూడదు మన మనసు. What we need to do is, మరి ఏం చేయాలి? we need to understand that God is speaking to each one of you. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. Amen. ఆమేన్. It may be an old message. అది పాత ప్రసంగం అయి ఉండొచ్చు Maybe ఒకవేళ. you have read the Bible many times. అంటే పాతదంటే మీరు ఆ బైబిల్ వచనాల్ని చాలా సార్లు ఎప్పటికే చదివేసి ఉండొచ్చు కూడా. But I want you to know that this special days of 40 days, that message that you have heard, అయినా కూడా ఈ 40 రోజుల ప్రత్యేక ఉపవాస కూడికల్లో మీరు విన్న వర్తమానాలు, I want you to understand that God is specifically talking to you. దేవుడు స్పష్టంగా సూటిగా మీతోనే మాట్లాడుతున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He is not there physically in front of you and talking to me, you like I am talking to you. నేను మీ ముందుకొచ్చి మాట్లాడినట్లుగా దేవుడే మీ ముందుకొచ్చి భౌతికంగా కనబడుతూ మాట్లాడుతూ ఉండకపోవచ్చు. No. He will never appear to any person like that. ఆయన అలా కనపడడు. Amen. ఆమేన్. He will never come in a physical body right now and shout to you, hello, I'm God, the creator of this universe, listen to me. ఆయన ఓ మనిషిగా నీ ముందు ప్రత్యక్షం అయిపోయి, లేకపోతే ఓ మనిషిగా నీ ముందు కనబడిపోయి, నేనే సృష్టి అంతటికి దేవుణ్ణు, నన్ను ఆరాధించాను ఎప్పుడు చెప్పడు ఆయన అలా. ఆమేన్. He speaks to us through people. ఆయన మనుష్యుల ద్వారా మనతో He మాట్లాడుతుంటాడు. speaks to us through messages. ఆయన వర్తమానాల ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ He ఉంటాడు. speaks to us through the word of God. దేవుని వాక్యం అనే ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. Amen. ఆమేన్. Most of the time he speaks through the word of God. అనేక పర్యాయాలు దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు లేఖనం ద్వారానే మాట్లాడుతుంటాడు. Amen. ఆమేన్. You may say that I'm living in Pathuru, I'm not educated, I don't have a Bible, I don't know how to read and write. మీరు అనొచ్చు, మేము ప్రాతూరులో ఉంటున్నామండి, మాకు చదువు లేదండి, బైబిల్ చదువుకోవటం రాదండి, రాయటం కూడా రాదండి అని మీరు అంటారేమో. Amen. ఆమేన్. But every one of us have a cell phone. అయితే మనలో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయిగా ఇప్పుడు, లేనిది ఎవరికి? Thank God for technology. మరి సెల్ ఫోన్లు బట్టి, సాంకేతికతను బట్టి దేవునికి స్తోత్రం. You can download the Bible and you can speak to the phone what chapter you want to read and what book you need to read, and you will hear the audio of the particular version. తెలుగు ఆడియో బైబిల్ని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు దానికి మైక్ ఆన్ చేసి చెప్పండి, పలానా అధ్యాయం, పలానా పుస్తకం అంటే అదే మీకు చదివి వినిపించింది. Amen. ఆమేన్. And I want you to listen to that, not to listen to the songs or listen to some YouTube messages that you get. కాబట్టి నేను మీ అందరికి ఇచ్చే ఓ సలహా ఏంటంటే, ఈ మధ్య అందరూ యూట్యూబ్లో పాటలు వింటాం, దేవుని పాటలే, ప్రసంగాలు వింటాం, వాక్యం బోధకులు చేసే ప్రసంగాలే. కానీ నేనేం చెప్తానంటే మీకు, వాటన్నిటికీ సమయం తగ్గించి దేవుని వాక్యాన్ని, ఆడియో బైబిల్ అది మీకు చదువుతుంటే మీరు వింటూ ఉండండి. Amen. ఆమేన్. Even people who are educated. చదువుకున్న వాళ్ళు కూడా. My prayer is, నా ప్రార్థన when ఏంటంటే, you read the chapter, మీరు ఆ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు click on your phone the chapter and let them hear and you see what the word of God is speaking. ఆ అధ్యాయం మీద మీరు క్లిక్ చేయండి, అది చదువుతా ఉంటది, మీరు దాన్ని మీ కళ్ళతో మీరు కూడా చదువుతూ ఉండండి వింటూనే. Amen. ఆమేన్. Then it will be two ways, through your eyes and through your ear you are able to get the word of God into your spirit. అప్పుడు ఒకటి ఏం జరుగుతుంది, ఒకటి ఆ వాక్యము మీ చెవులకు వినబడుతుంది, రెండు మీ కళ్ళ ద్వారా కూడా మీ మనసులోకి వెళ్తుంది. కాబట్టి మీ అంతరంగంలోకి చేరి మీ మనసులో చక్కగా ముద్ర అయిపోద్ది వాక్యం. హల్లెలూయా. My prayer is, నా ప్రార్థన this ఏంటంటే, is how your spiritual walk will be from now. ఇప్పటి నుండి మీ ఆత్మీయ పురోగతి ఈ రీతిగా ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. Amen. ఆమేన్. If not, లేకపోతే at least from January 1st. కనీసం జనవరి నెల 1వ తారీఖు నుండి అన్న మొదలు పెట్టండి. Amen. సరేనా? But my prayer is, anyhow, I want this, each one of us to
change in your life. కాబట్టి మీలో ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ రీతిగా ఈ 40 రోజుల ఉపవాసాల తర్వాత ఓ మార్పు గుండా వెళ్ళాలని కోరుతున్నాను. Amen. ఆమేన్. Not just going in the same way every day. We've been doing it from the time that I was baptized. Let me continue to do that. మరి బాప్తిసం పొందినప్పుడు ఇలాగే చేస్తున్నామండి, ఏదో ఇలాగే వస్తామండి వెళ్ళిపోతామండి, ఇలాగే కొనసాగితే సరిపోద్ది కదండి అనుకోవద్దు. No. Change needs to take place. మార్పు అనేది మీలో జరగాలి. Amen. ఆమేన్. Every one of us want to be different. మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరువేరుగా భిన్నంగా We ఉండాలనుకుంటాం. want to develop. మనం ఎదగాలని కోరుకుంటాం. Nobody says that I don't need any money. ఎవరు కూడా నాకు డబ్బు అక్కర్లేదండి అని చెప్పేవాళ్ళు లేరుగా ఇక్కడ. Amen. ఆ? Everybody want new money. You want to buy new clothes. You want to buy new refrigerator, new mixies, new sarees and things like that. అందరికీ డబ్బులు కావాలి. డబ్బులు ఉంటే చీరలు కొనుక్కోవాలని, మిక్సీ కొనుక్కోవాలని, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి, బట్టలు ఉతుక్కోలేకపోతున్నామని ఎన్ని ఆశలో మనందరికీ Right? కదా. Nobody will say, "Oh, this dress my mother has given. I'm going to only have this the rest of my life." అంతేగాని ఎవ్వరు కూడా మా అమ్మ కొనిచ్చిందండి ఈ బట్టలు ఈ డ్రెస్సు, ఇక నాకు ఇది ఒక్కటి చాలండి జీవితానికి, కొత్త ఏం కొనుక్కొని ఇదే ఉతుక్కొని వేసుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? No, we want to have new things. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తవి కొనుక్కోవాలనుకుంటారు. మార్కెట్లోకి వచ్చిన కొత్తదల్లా మనకి కావాలి. Praise the Lord for that. దేవునికి స్తోత్రం. There's nothing wrong with that. తప్పని నేను అంటలేదు కానీ But the point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట our ఏంటంటే life also needs to change. మన జీవితము కూడా మారాలి. Amen. ఆమేన్. Our life needs to improve. మన జీవితం కూడా ఎదగాలి, వృద్ధి చెందాలి. Our life needs, our spiritual life needs to walk. Our walk needs to be developed. మన క్రైస్తవ నడక వృద్ధి చెందాలి. Amen. ఆమేన్. That's what Paul is saying. అదే అందుకే పౌలు గారు చెప్తున్నాడు. To the believers in Ephesus. ఎఫెస్సులో ఉన్న విశ్వాసులతో చెప్తున్నాడు. Amen. ఆమేన్. This whenever I come to book of Ephesus. నేను ఎఫెస్సీలకు రాసిన పత్రికకి ఎప్పుడు వచ్చినా కూడా For the last during the last few weeks. అంటే గత కొన్ని వారాలుగా ఈ మధ్యకాలంలో ఎఫెస్సు పత్రిక దగ్గరికి వెళ్తా ఉంటే Do you know what happens in my life? నాకేమవుతుందంటే I really have a spiritual connection. నాకు ఒక ఆత్మీయమైనటువంటి కనెక్షన్ ఏర్పడినట్లు అవుతుంది. Do you know why? ఎందుకంటే My sister Dr. Biola and her husband Dr. Saji Garu. మరి నా యొక్క చెల్లెలు డాక్టర్ బ్యోలా, తన భర్త డాక్టర్ సాజీ గారు They said that, "Hey, Noel, we are planning to go to Turkey. Do you want to come join with us?" ఈ మధ్య కాలంలో అన్నారు, నోయల్ మరి మేము టర్కీ వెళ్తున్నాము, మీరు కూడా మాతో రావాలనుకుంటున్నారా అన్నారు. And I said, "Oh, how long is it?" నేను అన్నాను ఎన్ని రోజులు అన్నాను. So many days. పలానా ఇన్ని రోజులు అని చెప్పారు. And I said, "Yeah, praise the Lord. I don't have any meetings during those days. I'll be glad to join you." నేను అన్నాను ఆ రోజుల్లో నాకు మీటింగ్లు ఏం లేవు కాబట్టి వస్తాను, వెళ్దాం అన్నాను. Amen. ఆమేన్. And when I went there to Turkey, నేను టర్కీ వెళ్ళాను. they took us to Ephesus. వాళ్ళు మమ్మల్ని ఎఫెస్సు పట్టణానికి తీసుకెళ్లారు. And when I went there, నేను ఎఫెస్సు పట్టణంలో ఉన్నప్పుడు I said, "Thank God for giving me this opportunity to step on the ground where Paul and the early disciples and the early believers were there." దేవా, పౌలు అలాగే ఆదిమ శిష్యులు పర్యటించిన ప్రాంతాలు, సేవ చేసిన ప్రాంతాలకు నన్ను తీసుకొచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా అనుకున్నాను. ఆమేన్. Do you know what I did? ఏం చేశానో చెప్పనా? I prayed a small prayer. నేను చిన్న ప్రార్థన చేశాను. Lord, when I am standing in Ephesus, దేవా, ఈ ఎఫెస్సు పట్టణంలో నేను నిలబడగా my prayer is from today onwards the book of Ephesians would be more meaningful in my life. ఈ రోజు నుండి ఎఫెస్సు పత్రిక నేను చదువుతూ ఉంటే అది నాకు ఇంకా ఎక్కువ అర్థం అవ్వాలి. Amen. ఆమేన్. And you know what God did? దేవుడు ఏం చేశాడో తెలుసా? God is guiding me to minister to you from the book of Ephesians Ephes- chapter 5. ఎఫెస్సు పత్రికలో నుండి ఈ రోజు నేను మీతో మాట్లాడబోతున్న ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం In verse 15 we read, 15వ వచనం. "Therefore be careful how you walk, not as unwise men but as wise." దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. What is Paul teaching us? పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడండి? The days are evil. దినములు చెడ్డవి. Amen. ఆమేన్. When? ఎప్పుడు దినాలు చెడ్డవి అంటున్నాడు? Approximately 2000 years ago. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు అప్పుడు రోజులే చెడ్డవని. Amen. ఆమేన్. But now అంటే మరి ఇప్పుడు it's more evil. ఇప్పుడు ఇంకా చెడ్డవైపోయినాయి ఈ రోజులు. మరి Example, ఉదాహరణకు when I was growing up, నేను పెరుగుతున్నప్పుడు I love movies. నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండేది. అప్పుడు Whenever Amitabh Bachchan's movie come, I had to go there in the first or second day. అమితాబ్ బచ్చన్ సినిమా వచ్చిందంటే మొదటి రోజో కనీసం రెండో రోజో సినిమా వెళ్ళిపోయి చూసేయాలి అంతే. Amen. ఆమేన్. In those days, ఆ రోజుల్లో in Vijayawada there were only 16 cinema theaters. విజయవాడలో 16 సినిమా థియేటర్లు ఉండే అంతేనండి. But now ఇప్పుడు
Every cell phone is a cinema theater. ప్రతి సెల్ ఫోన్ ఓ పెద్ద సినిమా థియేటర్ ఇప్పుడు. Amen. ఆ, The point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే when I was studying there, when I was when I used to go to movies. నేను ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలకి Oh, because it was a sin, because you're looking at worldly things, and that's what preachers say. ఆ రోజుల్లో ప్రసంగాలు చెప్పినప్పుడు అనేవాళ్ళు సినిమాలు చూడొద్దు పాపం అని చెప్పేవాళ్ళు. And so I had to keep my bike at least 2 kilometers away. కాబట్టి మరి నేను సినిమాకి వెళ్ళాలంటే నా మోటార్ సైకిల్ 2 కిలోమీటర్ల దూరంలో పెట్టేసేవాడిని. And walking here and there, so nobody will see me. ఎవ్వరు చూడకుండా ఎవరికి కనపడకుండా అటు ఇటు చూసుకుంటా ఈ సందులోండి ఆ సందులోండి నెమ్మదిగా సినిమాల్లోకి వెళ్ళేవాడిని. And not only that, and I used to have my friend Tatara, he used to buy the cinema tickets for me. అంతేకాదు నా స్నేహితుడు తాతారావేమో సినిమా టికెట్ నా కోసం ముందే కొని జాగ్రత్త పెట్టేవాడు. Amen. ఆమేన్. So I used to go after the movie has started, just before the movie has started. కాబట్టి అందరూ లోపలికి వెళ్ళిపోయినాక ఇక సినిమా మొదలయ్యిద్ది అనుకున్నప్పుడు అప్పుడు చప్పుడు లేకుండా లోపలికి వెళ్ళి కూర్చొనేవాడిని. Amen. ఆమేన్. But now కానీ ఇప్పుడు every cell phone is a cinema theater. ప్రతి సెల్ ఫోన్ సినిమా థియేటర్ అయిపోయింది. ఎప్పుడైనా ఎక్కడైనా The point చూసేసుకోవచ్చు. I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే sin has grown. పాపము అంతగా వృద్ధి చెందింది. Days of evil have grown. ఈ దుష్ట దినాలు లేదా చెడ్డ దినాలు పెచ్చరిల్లిపోతున్నాయి, విస్తరించిపోతున్నాయి. Amen. ఆమేన్. So we as Christians, కాబట్టి క్రైస్తవులుగా మనం we need to be careful that we're living in the last days, and we need to be careful our walk. మనము కడవరి దినాల్లో జీవిస్తున్నామని మనము నడిచేటువంటి విశ్వాస నడక జాగ్రత్తగా చూసుకోవాలి. Amen. ఆమేన్. Billy Graham said once, బిల్లీ గ్రహం గారు ఒకసారి ఇలా అన్నారు. when he came to New York and he saw how it has been so bad and how evil the city is. ఆయన అమెరికాలో న్యూయార్క్ పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణము ఎంత దుష్టత్వములో చెడుతనములో ఉన్నదో పాపంలో ఉందో చూశాడు. He made a statement. చూసి ఓ మాట చెప్పాడు. God has to punish New York, otherwise he has to repent for what he has done to Sodom and Gomorrah. దేవుడు న్యూయార్క్ పట్టణాన్ని దాని పాపాన్ని బట్టి శిక్షించవలసిందే. ఒకవేళ న్యూయార్క్ పట్టణాన్ని దేవుడు శిక్షించకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు శిక్షించినందుకు ఆయన పశ్చాత్తాపపడాల్సిందే అన్నాడు. Amen. ఆమేన్. The point what Billy Graham was saying అంటే is, బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట the ఏంటంటే days of evil are more now. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆ దినముల్లో ఉన్న పాపం కంటే నేటి దినాల్లో ఉన్న పాపము ఇంకా ఘోరముగా ఉంది. Amen. ఆమేన్. And yes, I believe as we are living in the last days, అవును. especially in 2024, and as we enter into a brand new year, we don't understand that our days are more evil. విశ్వాసులారా, ఇది 21వ శతాబ్దం 2024. ఇక కొన్ని రోజులు 25లోకి వెళ్ళిపోబోతున్నాము. ఈ దినాలు మరింత చెడ్డవిగా దుష్టమైనవిగా So కనబడుతున్నాయి. we need to polish instruction. We need to be careful how we walk. కాబట్టి పౌలు చెబుతున్నాడు, మనము విశ్వాస యాత్ర మన నడక జాగ్రత్తగా చూసి అడుగులు వేయాలి. In other words, ఇంకో మాటలో it's చెప్పాలంటే not just how we walking. No. He's talking as how we behave, what the choices that we have, and the right choices that we need to make. అంటే మనం కాళ్ళతో ఎలా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోండి అంటలేదు. పౌలు గారు చెప్తుంది ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కోరుకునే విషయాలు, మీరు వేసేటువంటి అడుగులు వాటి విషయం జాగ్రత్తగా చూసుకోండి. Amen. ఆమేన్. Why? ఎందుకని? They have an influence in your life. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. Amen. ఆమేన్. Not just you, it's going to influence your family and the people in the community. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. Amen. ఆమేన్. The point I'm trying to say నేను is, చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే now that you have finished your 40 days of fasting, 40 రోజుల ఉపవాసాలు ముగించేస్తున్నారు ఇయాలతో. praise the Lord for that. దేవునికి స్తోత్రం, మంచిదే. Do not go back to your old ways. ఈ 40 రోజుల ఉపవాసాలు అయిపోయినాయండి, మళ్ళీ ఇక 40 రోజుల ముందు ఎట్టుండే వాళ్ళము అట్లాగే ఉందాం ఇప్పుడు కూడా అనుకోకూడదు. No. How you have been during the praying, how you have been spending time reading the scriptures, how you have been coming to church and praying, that needs to come on practice in the days to come. ఈ 40 రోజులు ఎలా మీరు ప్రార్థనలో ఉన్నారో, దేవుని వాక్యాన్ని విన్నారో, దేవునితో ఎలా సహవాసం చేశారో రాబోయే రోజుల్లో కూడా అలాగే కొనసాగాలి. Amen. ఆమేన్. Maybe you have job, yes, I praise the Lord for that. Maybe you have a business, praise the Lord for that. But anyhow, at least give some time
like you have been doing in the last few బహుశా 40 మీకు days. ఉద్యోగం ఉందేమో, లేకపోతే వ్యాపారం ఉందేమో, సరే కానివ్వండి, కాదంటలేదు, ఆ పనులు చూసుకోండి. కానీ 40 రోజుల్లో దేవునితో ఎలా సహవాసం చేశారో దాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. Amen. ఆమేన్. He continues saying, ఇంకా చెప్తున్నాడు, so then in verse 17, so that you do not be foolish, but understand what the will of God is. ఏం చెబుతున్నాడు? మీరు ఇందు నిమిత్తము 17వ వచనము, మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. Amen. ఆమేన్. What is Paul teaching us? ఏమని చెప్తున్నాడండి? That we, every believer, has a responsibility to find out what is God's will in your life for today. విశ్వాసులమైన మనందరి మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఈనాటి కోసం నా జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, దానిని మనం అందరం తెలుసుకోవాలి. Amen. ఆమేన్. Because the God who created us, ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు created us very, very special. చాలా ప్రత్యేకంగా మనల్ని చేశాడు. Your fingerprint, your voice pattern, your iris and your sweat is very different. మీ వేలు ముద్రలు వేరుగా ఉంటాయి, అలాగే మీ యొక్క కనుపాపలు వేరుగా ఉంటాయి, మీ స్వరం వేరుగా ఉంటది, మీ చెమట వాసన కూడా వేరుగానే ఉంటది. Amen. ఆమేన్. God has created very special. అంత ప్రత్యేకమైన వారిగా ఇక ఎవ్వరికి లేని వాటిని మీకు ఇచ్చాడు. Amen. ఆమేన్. And God who created now could have created 100 years ago when the Britishers were ruling in India, or 100 years from now when the computers or artificial intelligence is managing the whole world. ఇప్పుడు మిమ్మల్ని నన్ను పుట్టించిన దేవుడు కావాలనుకుంటే 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు పుట్టించుండొచ్చు, లేకపోతే భవిష్యత్తులో మరి కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు మనుషులందరినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకున్న ఆ రోజుల్లో అయినా పుట్టించవచ్చు, భవిష్యత్తులో అయినా. But the reason that God has created at this time of history is, కానీ చరిత్రలో ఇట్టి సమయములో దేవుడు ఎందుకు నిన్ను నన్ను సృష్టించాడంటే, because He has a plan and purpose in your life that only you and I can fulfill it in this lifetime. నీవు నేను మాత్రమే మనం జీవించిన కాలములో నెరవేర్చవలసిన దైవ సంకల్పం ఏదో ఉంది, దాన్ని నీవు నేను మాత్రమే చేయగలం. అందుకే నిన్ను నన్ను చేశాడు. Amen. ఆమేన్. Never feel that, oh, somebody else will do it, or yeah, I came to church and there are about 10 to 15, 20 people. One of them will do it. Is not God is not speaking to me directly. అంతేగాని ఎవరైనా చేస్తారులే, ఇంతమంది ఉన్నారు చర్చిలో, ఇంకెవరు చేయకుండా ఉంటారా, నేనే చెయ్యాలా, లేదు అలా అనుకోవద్దు. No, God has spoken to you specifically, and I want you to know that you are an anointed. God has equipped you to fulfill that for that particular day. దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉంటే ఆయన మిమ్ములను ఆ పని చెయ్యాలని కోరుతున్నాడు. దానికోసం ఆయన మిమ్మల్ని సిద్ధపరిచాడు, మీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ దినమున మీరు దేవుని కోసం ఆ పనిని మీరే నెరవేర్చాలి, ఇంకొకరు ఎవరో చేస్తారని చూడనక్కర్లేదు. ఆమేన్. And also God has provided the necessary resources and the gifting that you need. అంతేకాదు, మీకు అవసరమైన వనరులను, మీకు అవసరమైనటువంటి ఆ నిపుణతను, ప్రజ్ఞను దేవుడు మీలో పెట్టాడు. Amen. ఆమేన్. Remember when God created Adam and Eve, దేవుడు ఆదామవ్వలను సృష్టించిన సంగతి గుర్తు చేసుకోండి. He on the first day, He said, okay, let me create man. మొదటి రోజే మనుషుని చేసేద్దాం అన్నాడా? No. లేదు. And after creating, it's very dark, or suddenly create the sun, moon and the stars. No, He didn't create like that. అయ్యో, మనిషిని చేసినాక అరే చీకటిగా ఉంది, మనిషిని వెలుగు కావాలి, ఇప్పుడు సూర్యుడిని చేద్దాం అనుకోలేదు ఆయన. No, He created everything that Adam and Eve need. ఆదాము అవ్వలకు అవసరమైన వాటన్నిటిని ముందు సిద్ధం చేసి పెట్టాడు. And only then He created Adam and Eve and said that, hello, I have created everything, it is good, but now you develop it. అన్ని సిద్ధం చేసి మంచిగా ఉన్నాయని చూసినాకే మానవుడిని ఆదామవని చేసి పెట్టి అన్నాడు కదా, అంత మంచిగా చేశాను, దీన్ని మీరు ఇంకా మంచిగా బాగు చేయండి అన్నాడు. ఆమేన్. The point of drawing says, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, the Bible says God is the same yesterday, today and forever. బైబిల్ చెప్తుంది మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. Amen. ఆమేన్. God, how He was in the book of Genesis, even today, is the same even today. ఆదికాండ గ్రంథములో ప్రభు ఎలాగున్నాడో నేటికి అలాగే మారని వానిగా ఉన్నాడు. What's this say? I mean, the point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, God, how He has created everything for Adam and Eve, has also created everything for you and me
needs to do in our lifetime and for today. ఆ దినాన్న ఆదాము అవ్వలకు అవసరమైన వాటన్నిటిని ముందే ఎలాగ సృష్టించి ఆ తర్వాత ఆదాము అవ్వల్ని చేశాడో, నిన్ను పుట్టించిన దేవుడు నీ వలన నీ ద్వారా నెరవేర్చబడిన సంకల్పము విషయములో అవసరమైన వాటన్నిటిని ముందుగానే సిద్ధము చేసి ఉంచాడు. Do you believe that? నమ్మితే దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే, God has created us. Our job is to find out what God's will is and then find the resources that He has created and implemented. దేవుడు మనల్ని సృష్టించాడు. మన పని ఏంటంటే మన పక్షంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తమును మనం నెరవేర్చటమే మన మీద ఉన్నటువంటి బాధ్యత. Amen. ఆమేన్. Paul is saying, do not be foolish, but understand what the will of the Lord is. అందుకని 17వ వచనంలో అంటున్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడండి? Don't be, what do you call foolish and say, I don't want to do it because I'm comfortable with what the lifestyle that I'm living it. Let somebody else do that. అవివేకులుగా ఉండొద్దు. నేను ఇప్పుడు నాకున్న పరిస్థితి బాగుంది, నా లైఫ్ స్టైల్ బాగుంది, నాకు ఇది అబ్బదో కాబట్టి ఇంకొకరు ఎవరే చేస్తారులే అనుకోవద్దు. Amen. ఆమేన్. All we need to do is, మనం చేయాల్సింది ఏంటంటే, God has spoken to me దేవుడు నాతో and మాట్లాడాడు let me implement it in my life today. కాబట్టి నా జీవితంలో ఈ రోజు ఈ పని నేను చెయ్యవలసిందే. Amen. Maybe హల్లెలూయా. God has motivated you to pray more. ఒకవేళ దేవుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయండి అని మీతో మాట్లాడుతున్నాడేమో. Maybe God is saying that, hello, you have heard the testimonies, or you have heard the message for so and so, and in that message that I gave you a certain point, implement that in your life. లేకపోతే ఇదిగో ఫలానా సాక్ష్యం విన్నావు, ఫలానా ప్రసంగం విన్నావు, ఆ మాటలో ఫలానా మాట, ఇదిగో అది నీ కోసమే, నువ్వు దాన్ని చెయ్యాలి అని పరిశుద్ధాత్ముడు నిన్ను బలవంతం చేస్తున్నాడేమో. Have faith to move on. ముందుకు వెళ్ళటానికి విశ్వాసం కలిగి అడుగులు వేయండి. I am there to help you. ఆయన అంటాడు, మీరు అడుగులు వేస్తే నేను సహాయం చేయడానికి మీకోసం ఉన్నాను. ఆమేన్. I'm with you, lo, until the end of the age. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. Amen. ఆమేన్. And he continues in verse 18. 18వ వచనములో అంటున్నాడు, Do not be drunk with wine, for it is that is dissipation, but be filled with the Spirit, speaking to one another in psalm, hymns and spiritual song, singing and making melody in your heart to the Lord. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. Amen. ఆమేన్. What is Paul teaching us? ఏమని నేర్పిస్తున్నాడండి పౌలు గారు? Don't drink and eat things that is intoxicating your life. ఇదిగో మీకు మత్తునిచ్చేటువంటి మత్తు పదార్థాలు త్రాగడం గాని తినడం గాని చెయ్యొద్దు. Amen. ఆమేన్. Nowadays, there's drugs available everywhere. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మత్తిచ్చే మాదక ద్రవ్యాలు చాలా సులువుగా అంగట్లో అందుబాటులో ఉన్నాయి. And we need to be careful not to be addicted to that. మనం జాగ్రత్తగా ఉండాలి, వాటికి దరి చేరకూడదు. Amen. ఆమేన్. What's he saying? ఏమని చెప్తున్నాడు? That what do you call the things that control your thought life, you need to be taking away. ఇదిగో మీ ఆలోచనలను ఏవైతే నియంత్రిస్తున్నాయో వాటిని మీరు దూరం చేసేసుకోవాలి. ఆమేన్. But he said you need to be filled with the Holy Spirit. అంటున్నాడు, మీరు ఆత్మతో పరిపూర్ణంగా నింపబడి ఉండండి. Amen. ఆమేన్. When you ask addict like who is addicted to pan parag or cigarettes or or alcohol, సిగరెట్ లేకపోతే మద్యం లేకపోతే పాన్ పరాగు ఇలాంటి వాటికి అలవాటు అయిపోయిన వాళ్ళు మీరు అడిగారు అనుకోండి, what will they say? వాళ్ళు ఏమంటారంటే, I guarantee my life is so miserable. అయ్యారండి నా జీవితం చాలా విచారం దుఃఖంలో ఉందండి. So to forget, I cannot sleep. So to forget that I'm using this substance in my life. నా బాధల్ని బట్టి నిద్ర రావట్లేదని చెప్పి ఇదిగో ఈ మత్తు పదార్థాలు తీసుకుంటున్నానండి అంటారు. Amen. కదా? No. God is saying, లేదు, దేవుడు అంటున్నాడు, no, don't take those things, those drugs or alcohol or things like that. That's going to what do you call be hard on your liver and your kidneys. అవి నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, నీ లివర్ పాడైపోద్ది, నీ కిడ్నీలు పాడైపోతాయి, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఇలాగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసే వాటి ద్వారా ఏదో ఉపశమనం పొందుదామని ప్రయత్నం చేయొద్దు. But instead come to the Holy Spirit. దానికి బదులుగా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు రండి. God is going to help you. ఆయన మీకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. I shared with you, my hero in my life was
was Amitabh Bachchan. ఇందాకే చెప్పానుగా అమితాబ్ బచ్చన్ గారు నాకు అభిమాన హీరో అని. Even now when I see his picture, when I hear his voice, my heart goes lub dub. ఇప్పటికి కూడా అమితాబ్ బచ్చన్ గారి ఫోటో కనపడినా లేకపోతే ఆయన గొంతుకు వినపడినా నా గుండె దడదడమని కొట్టుకుంటుంది. Amen. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే similarly like that, I was addicted to tobacco. అలాగే నేను ఇంకా ఏంటి సిగరెట్లు తాగడానికి కూడా అలవాటు పడిపోయాను చిన్నప్పుడే. Amen. ఆమేన్. But God had delivered me from that bad habit. కానీ ఆ దురలవాట్లన్నిటి నుండి ప్రభు నన్ను విడిపించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What I'm trying to say నేను is, చెప్పడానికి ప్రయత్నిస్తుంది God ఏంటంటే is going to help you from the addictions that you have in your life. నీ జీవితంలో నీకున్నటువంటి ఆ చెడు అలవాట్లన్నిటి నుండి విడిపించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. What is addiction? ఏంటి అసలు అలవాటు పడిపోవటం అంటే ఏంటి? అడిక్షన్ ఏంటి? That if you come to say that if I don't have this, I cannot sleep. If I don't have this, I don't have rest. If I don't have this, I cannot go to bathroom and things like that. అలవాటు ఏదైనా కూడా ఇది చేయపోతేనండి నాకు నిద్ర పట్టదండి, ఇది చేయపోతేనండి బాత్రూమ్కి కూడా వెళ్ళలేనండి, ఇది చేయపోతేనండి రోజు గడవదండి అని మీరు అలవాటు చేసుకున్న అలవాటు ఉంది చూసారా, అది ఏ అలవాటైనా దాన్నే అడిక్షన్ అంటాం. Amen. ఆమేన్. That's you're addicted to that and you need to be delivered from that. అంటే దానికి నువ్వు ఒక అలవాటు పడిపోయావు, బానిస అయిపోయావు, దాని నుండి నువ్వు విడిపించబడాలి. Amen. ఆమేన్. I know many Christians చాలా మంది క్రైస్తవులు కూడా నాకు తెలుసు, who are addicted to non-veg. వారు మాంసాహారానికి అలవాటైపోయారు. Every day they have to have non-veg. ప్రతిరోజు మాంసాహారం కొంచెం ఒక్క మొక్కన్న లోపలికి వెళ్ళాలి నోట్లో కాళ్ళకి. Not ఒక్క మొక్క. ఒక్క మొక్క కాదంటే గట్టిగానే పడాలి లోపల. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే don't be addicted to non-veg. అలా అది కూడా ఒక దురలవాటే. ప్రతిరోజు మాంసం మొక్కలు లేకపోతే రోజు గడవదంటే అది కూడా అడిక్షనే. Amen. ఆమేన్. Don't be addicted to coffee. అలాగే కాఫీ కూడా అడిక్ట్ అయిపోవద్దు. Don't be addicted to chai. కొంతమంది టీ లేకపోతే పొద్దున్నే టీ తాగకపోతే ఇక ఆ రోజంతా తలకాయ పట్టేసింది అంటారు. No. Don't. You should not be addicted to things like that. అలా దేనికి కూడా మనం బానిసలం అయిపోకూడదు. Why I'm saying this? ఎందుకు చెప్తున్నా ఈ మాట? For the last 40 days, గత 40 రోజులుగా we've been fasting. మీరు ఉపవాసం ఉన్నారు Amen. కదా. Now let's not go back to the old ways again. మరలా ఇప్పుడు ఇక పాత రోజుల్లోకి పాత పద్ధతుల్లోకి ఉపవాసం ముందు ఎలాగున్నారో అక్కడికి వెళ్ళొద్దు ఇంకా. No. You need to be controlled. You need to be. I mean, if God has blessed you with non-veg, if God has blessed you with coffee, if God has blessed you with chai, whatever it is, praise the Lord for that. మంచిదే. మీరు ఏం చేయాలి? దేవుడు మీకు ఏది ఇచ్చినా, మాంసాహారం ఇచ్చినా, టీ ఇచ్చినా, కాఫీ ఇచ్చినా దేవునికి స్తోత్రం కాదంటలేదు. Amen. ఆమేన్. But control it. కానీ దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోండి. Don't let that control you. అది వచ్చేసి మిమ్మల్ని నియంత్రించటంగా దాని జోడగానే మింగైపోతే ఇబ్బంది అనుకోవటం అలా ఉండకూడదు. Amen. ఆమేన్. Don't let them. Oh, if I don't have coffee, you know, I cannot think అమ్మ properly. బాబోయ్ కాఫీ తాగపోతే బుర్రకు ఆలోచనలే రావండి, ముందు తాగేయాలి అనుకోవద్దు. Amen. ఆమేన్. Point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే you need the Holy Spirit. మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. He is able to guide you. ఆయనే మిమ్మల్ని నడిపించగలడు. He is able to sustain you. ఆయనే మిమ్మలను కొనసాగించగలడు. Amen. ఆమేన్. That's what Paul said. Don't be addicted to these bad habits. అందుకనే పౌలు అంటున్నాడు కదా, ఇక్కడ మద్యముతో మత్తులై ఉండొద్దు అన్నాడు కానీ ఏ దొరలవాట్లో అనేటువంటి మత్తులో మీరు పడిపోవద్దు. Be filled with the Holy Spirit. మరి ఏం చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. ఆమేన్. And speaking to one another in psalms, hymns and spiritual song, singing and making melody with your heart to the Lord. ఆ తర్వాత 19లో అంటున్నాడు, ఒకరికొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ఆమేన్. What is Paul instructing us? ఏమని నేర్పిస్తున్నాడండి పౌలు గారు మనకి? That when you talk to people, మీరు మనుషులతో మాట్లాడినప్పుడు you know how joy of the Lord in your life. దేవుని గూర్చినటువంటి ఆనందం మీ హృదయంలో ఎదుటాళ్ళకి కనపడాలి. ఆమేన్. And that brings a song in your life. అది మన జీవితానికి ఓ పాటనిస్తుంది. Amen. Sing hymns in your life, spiritual songs. అంటున్నాడు, అందుకే ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో ఒకరినొకరు మీరు పలకరించుకోండి, హెచ్చరించుకోండి. Amen. ఆమేన్. Making melody in your heart. మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడి ఘనపరచండి. Amen. Amen. Be thankful to God. దేవునికి we express your thanks to one another. మీరు దేవునికి కృతజ్ఞులై ఉండండి, ఒకరికొకరు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. And he continues. ఇంకా ఏమని చెప్తున్నాడు? Always giving thanks for all things in the name of our Lord
Jesus Christ forever. 20వ వచనము, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. Amen. ఆమేన్. What is Paul teaching us? ఏమని నేర్పిస్తున్నాడండి పౌలు గారు That మనకి? we need to be thankful to God. మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. Amen. ఆమేన్. If we're able to breathe in and breathe out, you need to be thankful to God. మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం, విడవగలుగుతున్నాం అంటే దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say నేను is, చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట ఏంటంటే, many people, అనేక మంది even this morning, ఈ ఉదయం కూడా I was talking to one pastor. నేను ఓ పాస్టర్ గారితో Gave him మాట్లాడుతున్నాను. some advice. ఆయనకు ఒక ఆలోచన And ఇచ్చాను. I asked him, go talk to that person. ఆయనతో అన్నాను, అయ్యా మరి మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి. And he went there ఆయన వెళ్ళాడు అక్కడికి. and he said, no, but he was not there. He was in the hospital. కానీ వెళ్తే ఆయన అక్కడ లేడు, ఆసుపత్రిలో ఉన్నాడంట. ఆయన He's in ICU. ఐసీయూలో ఉన్నాడు. So he calls back to me and said, Nagarani, remember you told me to go to this pastor, this person. I went there. He's in ICU. కాబట్టి ఆయన చెప్పాడు, అయ్యగారు మీరు చెప్పారు కదండి ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు, నేను వెళ్ళానండి, ఇంట్లో లేడండి, ఐసీయూలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఉన్నాడండి. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే, if you're able to breathe in and breathe out, మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం, విడవగలుగుతున్నామంటే we need to be thankful to God. అది దేవుని కృపే. అందును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. We're not in a hospital. We're in Paturu IPC Church. మనం ఆసుపత్రిలో లేమో, మనల్ని దేవుడు జీవము గల తన సంఘములో నిలవబెట్టాడు. Why? ఎందుకని? So we need to be, so that we can worship Him. మనం ఆయన ఆరాధించగలుగునట్లుగానే ఆయన మనల్ని సజీవుల సంఖ్యలో And ఉంచాడు. we need to be thankful to Him. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై And ఉండాలి. remember, గుర్తుపెట్టుకోండి, in Psalm 62, 62వ కీర్తన in verse 1 and 2, we read, 1-2 వచనాలు ఇలా రాయబడింది. David says, my soul waits in silence for the Lord, for God only. For from Him is my salvation. He is my rock and my salvation, my stronghold. I shall not be shaken. 62వ కీర్తన 1-2 వచనాలు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. Amen. ఆమేన్. What's he saying? ఏమని చెప్తున్నాడు? It's not my, you would call, the things that I see, my bank account, the job, or the security that I have. నేను చూసుకునేది నా బ్యాంక్ అకౌంట్ కాదు, నా ఉద్యోగం కాదు, లేకపోతే నాకు ఏమేమున్నాయి, నాకు సురక్షాన్నిచ్చే లేకపోతే భద్రతనిచ్చేవి ఏమేమున్నాయి అని కాదు నేను చూసుకునేది. What is it David is saying? ఒకటే చెప్తున్నాడు దావీదు, God is my refuge. దేవుడే నాకు ఆశ్రయం, నేను ఆయన్నే నమ్ముకున్నాను. Amen. ఆమేన్. God needs to give, God is the one who needs to comfort us. దేవుడే మనలను ఆదరించవలసిన వాడు. God is the one who needs to encourage us. దేవుడే మనల్ని ప్రోత్సహించవలసిన వాడు. God is the one who needs to equip us. దేవుడే మనల్ని సిద్ధపరచవలసిన వాడు. Amen. ఆమేన్. So always trust God. కాబట్టి ఆ దేవుని మీదనే నమ్మకం పెట్టుకోండి. Hallelujah. హల్లెలూయా. Don't look at anybody else. ఇక ఎవరి వైపు మీరు కన్నులెత్తి చూడనక్కర్లేదు. Amen. ఆమేన్. You need to be trusting God. మీరు దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. When you do that, అలా దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే God is going to take care of you. నిశ్చయముగా దేవుడు మీ అక్కర్లు తీరుస్తాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది if ఏంటంటే, you have a health problem, ఒకవేళ మీకు అనారోగ్యం ఉందనుకోండి, praise the Lord, we have many options nowadays. ఈ రోజుల్లో ఎన్నో ఆప్షన్లు మనకున్న, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. We can go to a medical doctor and get some treatment. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వైద్యం చేస్తాడు. You can go to a homeopathy doctor and get some treatment. హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే మందులు వేరుగా ఉంటాయి, We తీగా can go ఉంటాయి. to an Ayurvedic doctor and he's going to give you some different doctor ఆయు- medication. ఆయుర్వేదం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో రకం వైద్యం చేస్తాడు. The point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే, don't go to all three. నేను చెప్పేది ఏంటంటే, ముగ్గురు దగ్గరికి ఒకేసారి ఒక జబ్బు కోసం పాకండి. Go to one person. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళండి తినగా. Then he's going to help you with your challenge. ఆయన మిమ్మల్ని బాగా పరీక్ష చేసి మీ సమస్యను తీర్చడానికి ఆయన ఏదో వైద్యం చేస్తాడు. Amen. ఆమేన్. Similarly, అలాగే David is saying, దావీదు అంటున్నాడు, don't go to different people. Go to God. మనుషుల దగ్గరికి నలుగురు దగ్గరికి తిరగొద్దు, తిన్నగా అన్నిటినీ తీర్చగలిగిన దేవుని ఎదుటకు రండి. Amen. ఆమేన్. God is going to guide you. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. Amen. ఆమేన్. Whenever I dedicate
dedicate a church, నేను ఎప్పుడు ఆలయాలు ప్రతిష్ఠించినా I tell to the audience who come there అక్కడికి వచ్చిన ఆ ఊరోళ్ళతో నేను చెప్తాను that if you have a problem, ఏంటంటే మీకు ఏ సమస్య వచ్చినా, example, ఉదాహరణకు if you have financial problem, ఆర్థిక సమస్యలు వచ్చినాయి అనుకోండి, come to IPC Church in Paturu. ఇదిగో పాతూరులో ఐపీసీ చర్చికి రండి. Do you know why? ఎందుకో తెలుసా? Pastor Garu has a lot of good money. No, that's not what I'm saying. పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఇస్తాడని కాదు. No, when you come to IPC Church in Paturu, God is going to open doors for you. అంటే వస్తే ఇక్కడికి వస్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. Amen. ఆమేన్. Come if you have health problem, అనారోగ్యం ఉందనుకోండి, come to IPC Church, what do you call Paturu. రండి మందిరానికి రండి ఐపీసీ చర్చికి పాతూరులో. Why? ఎందుకు? There's a doctor here. He's going to have a health clinic here. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నాడు, మీకు బ్లడ్ టెస్టులు చేస్తాడు కాదు. No. Come here so that God will help you to guide you to the right doctor. దేవుని స్వస్థత మీ మీదకు దిగి రావటం కోసం, అలాగే సరి అయిన వైద్యం దగ్గరికి వెళ్ళటం కోసం దేవుడు దిశానిర్దేశం చేస్తాడు. మీరు రండి, మోకరించండి ఇక్కడ. ఆమేన్. I shared with you a few minutes ago. My sister is Dr. Biola and her husband is Dr. Saji. కొన్ని నిమిషాల క్రితమే చెప్పానుగా, మా చెల్లి బ్యోలా, ఆమె డాక్టర్ గారే, అలాగే తన భర్త సజీ గారు డాక్టర్ గారే, ఆయన కూడా. Do you know what? Whenever they treat a person, do you know what they say? వాళ్ళు ఎప్పుడు వైద్యం చేసినా కూడా వచ్చే పేషెంట్లకి ఏం చెప్తారో తెలుసా? I've been looking at your body and this is what I feel your problem is. This medicines I'm giving you will help you, but remember, it's God who heals you. ఇదిగో మిమ్మల్ని పరీక్ష చేసాం, మీకు ఈ సమస్య ఉన్నట్లుగా మాకు అర్థమైంది, ఇదిగో ఈ మందులు ఇస్తున్నాం, ఈ మందులు దానికి ఉపయోగపడి మీకు స్వస్థత రావచ్చు, ఈ మందులు మీరు బాగుపడడానికి మీకు సహాయపడవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, స్వస్థత దేవుని యొద్ద నుండే వస్తది. Amen. ఆమేన్. For every patient, ప్రతి పేషెంట్ కి, రోగికి అదే చెప్తారు. Dr. Biola and Dr. Saji, they give this instruction. ఇద్దరు, డాక్టర్ బ్యోలా గారు, డాక్టర్ సజ్జి, ఇద్దరు చెప్పే మాట ఇదే, స్వస్థత దేవుని యొద్ద నుండే వస్తది. ఆమేన్. In fact, in the hospital where Dr. Saji is working, డాక్టర్ సజ్జి గారు పనిచేసే హాస్పిటల్లో there's a big statement there. అక్కడ ఒక పెద్ద మాట రాసి ఉంటుంది ఆయన వెనకాల గోడ మీద. We treat, but God heals. మేము ట్రీట్మెంట్ ఇస్తాం, స్వస్థత ఇచ్చేది దేవుడే అని రాసి పెట్టుకున్నాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, it's God who is using us. మనల్ని వాడుకుంటున్నది దేవుడే. Amen. ఆమేన్. So when we trust Him, కాబట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే God is going to guide you. దేవుడే నడిపిస్తాడు. In Isaiah chapter 26, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో in verse 3 and 4 we read, 3-4 వచనాలు. the steadfast mind you will keep in perfect peace because he trusts in you. Trust in the Lord forever, for in God the Lord we have an everlasting rock. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Amen. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. Amen. ఆమేన్. What is Isaiah saying? ఏమని చెప్తున్నాడండి యెషయా? That we don't trust God. మనము దేవుని మీదనే నమ్మకం పెట్టుకోవాలి. It's God who guides us. ఎందుకంటే దేవుడే మనల్ని నడిపించేవాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. John writes, యోహాను గారు రాస్తున్నాడు, now that you've been fasting for 40 days, 40 రోజులు మీరు ఉపవాసం ఉన్నారు కదా. so the instruction that Jesus is saying in John chapter 5 is, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య ఇస్తున్న ఓ సూచన ఏంటంటే, ఇక్కడ chapter 5 verse 9 we read, 15వ అధ్యాయము 9వ వచనం యోహాను సువార్త, just as the Father has loved me, I also love you. Abide in my love. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలచియుండుడి. Amen. ఆమేన్. What's he saying? ఏమని చెప్తున్నాడండి? That we need to abide in the love of God. దేవుని ప్రేమలో మనము నిలచి ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Earlier he's saying, as the branch is abiding in the what do you call in the tree, only then you'll be able to bear fruit. ఆ పై వచనాల్లో అన్నాడు కదా, ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని అది ఫలించదు అని చెప్పాడు. Amen. ఆమేన్. And now he's saying that yes, if you, because I shared the love of God to you, you need to love one another. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను నా ప్రేమను మీకు చూపించాను కదా, ఇప్పుడు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. Amen. ఆమేన్. You have seen the ministry for the last 33-32 years. ఇదిగో గత for 3.5 years in my life. యేసయ్య చెప్తున్నాడు, గత 3.5 సంవత్సరాలుగా నా పరిచర్యను మీరు చూస్తూ ఉన్నారు. And you have seen how the heavenly Father has loved me. పరమ తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో మీరు చూశారు. And now I want you to know that abide in
allow. ఇప్పుడు నేను కోరుతున్నాను మీరు కూడా ఆ ప్రేమలో నిలబడి What ఉండండి. does that mean? ఏంటి దాని అర్థం? That you know experience the love of God and the compassion of God in your life, ఒకటి దేవుని ప్రేమను ఆయన కనికరాన్ని మనం అనుభవించాలి. and you know share it with other people who are going through different problems. రెండవదిగా దానిని ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మనం పంచుకోవాలి. Amen. ఆమేన్. When you see somebody in need, ఎవరైనా అవసరతలో ఉండటం మనం చూసినప్పుడు ayyo papam, don't say that word. అయ్యో పాపం అనుకోవద్దు, అనొద్దు. What we need to do is, మనం చేయాల్సిందేంటి? what has God given us the ability to help this person? ఆ వ్యక్తికి సహాయం చేయడానికి దేవుడు మనకు ఏం సామర్థ్యం ఇచ్చాడు Amen. చూడాలి. Ask God, God, what is it? You know, I'm looking around. What is it that I can help you? దేవుణ్ణి అడగాలి, ప్రభువా మరి వీళ్ళకి ఏ రీతిగా నేను సహాయపడగలను, ఆలోచన ఇవ్వు నాయనా. Amen. ఆమేన్. And God will open doors for you and share what you need to do. దేవుడే మీకోసం ద్వారాలు తెరుస్తాడు, మీరు ఏం చేయాలో మీకు తెలియపరుస్తాడు. ఆమేన్. ఆమేన్. Especially, at least pray for them. ప్రాముఖ్యంగా కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. Amen. ఆమేన్. You may not have money. డబ్బులు ఉండకపోవచ్చు మీ దగ్గర. You may not know an advocate to take them to guide them to a good for the court case they're going through. వాళ్ళ సమస్యను తీర్చడానికి, వాళ్ళు ఏదో కోర్టు కేసులో ఉన్నారనుకోండి, దాన్ని తీర్చడానికి మీరేమి లాయర్ కాకపోయి ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు. No. Or you may not know the doctors that you need to do to guide them. లేకపోతే మీకు తెలిసిన డాక్టర్లు ఎవరు కూడా ఉండకపోవచ్చు వారికి వైద్యం చేయించడానికి, సహాయం చేయడానికి. Pray for them. కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. That they need to know that you have compassion for them. మీరు వారి ఎడల కనికరంతో ఉన్నారని వారు తెలుసుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And one more thing what we need to do is, ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, when you study the life of Jesus, యేసు ప్రభు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే, whenever people brought a problem to them, ప్రజలు ఎప్పుడు ఏ సమస్యను వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చినా he touched them and blessed them and prayed for them and instructed them how to live a victorious life. ఆయన వారిని ముట్టి వారిని దీవించి ఆశీర్వదించి వారు ఏం చేయాలో వారితో మాటలాడి పంపించాడు. Amen. ఆమేన్. But we're living in India. మనమేమో భారతదేశంలో బతుకుతున్నాం. For many centuries we have untouchabilities or separation from people. చాలా కాలంగా భారతదేశంలో అంటరానితనం అనేది ఉండేది, మనుషుల్ని దూరంగా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. But thank God we don't have it anymore. అయితే ఈ రోజుల్లో అలాంటివి ఏమీ లేవందును బట్టి దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. But my prayer is నా ప్రార్థన ఏంటంటే, that at least from now onwards, after finishing this 40 days of fasting and prayer, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపులో my prayer is, నా ప్రార్థన ఏంటంటే, from now onwards, ఇప్పటి నుండి you need to touch people, pray for them and help them. మీరు మనుషుల్ని ముట్టండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారికి మీరు సహాయం చేయండి. Amen. ఆమేన్. Just few years ago we had COVID and that has brought us separation again. కొన్ని సంవత్సరాల క్రితమే కరోనా వచ్చింది. కరోనా ఏం చేసింది? దూరంగా కూర్చోండి అని చెప్పింది. ఇప్పుడు Amen. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. But my prayer is, కానీ నా ప్రార్థన ఏంటంటే, thank God the corona has subsided. కరోనా పోయింది, దేవునికి స్తోత్రం. But now once again lay hands on people and pray and have fellowship with one another. ఇక మళ్ళీ దూరం ఉండండి అనొద్దు. ఒకరికొకరు దగ్గరగా ఉండండి, ముట్టుకోండి, తాకండి, క్రీస్తు ప్రేమను చూపించండి, ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. ఆమేన్. He continues in verse 11. 11వ వచనంలో చెప్తాడు ఇక్కడ, These things I have spoken to you that my joy may be in you and that your joy may be made full. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. What's he saying? ఏమంటున్నాడండి? The reason I'm saying this verse is, నేను ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, the reason I'm teaching this verse is, నేను ఈ వచనాలు మీకు బోధించడానికి కారణం ఏంటంటే, it's not that I'm intelligent. నేనేదో తెలివి గలవాడిని, జ్ఞానం గలవాడిని అని కాదు. No, that your joy may be made full. యేసయ్య అంటున్నాడు కదా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఈ మాటలు మీతో చెబుతున్నాను. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడండి? That God's joy may be made full in your life. దేవుని సంతోషం మనలో పరిపూర్ణమవ్వాలి, సంతోషం అవ్వాలి, సంపూర్ణమవ్వాలి. Not just surviving. ఏదో మనం బతికున్నామంటే ఉన్నామన్నట్లు కాదు. No, just not just existing. ఏదో ఉన్నాములే, ఉనికిలో ఉన్నాములే పోకుండా అనుకోవటం కాదు. No. God is saying, my joy be in you and your joy may be made
full. మీ యందున సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Hallelujah. హల్లెలూయా. The reason why Jesus came to planet Earth యేసయ్య భూమి మీదకి రావడానికి ఒక కారణం ఏంటంటే is to give you abundant life and more abundant life. మనకు జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి యేసయ్య వచ్చారు. Amen. హల్లెలూయా. The point I'm trying to say నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది the God ఏమనగా, that we worship మనం ఆరాధించే ప్రభు does not want to just exist. మనం ఏదో బతుకున్నామంటే ఉన్నాంలే అన్నట్టుగా చూసేవాడు కాదు. No. He wants us to grow and flourish. ఆయన కోరుతున్నాడు మనం ఎదగాలి, వృద్ధి చెందాలి అని, Be blessed and be a blessing to other people. దీవించబడాలి అని, అనేకులకు దీవెనగా మనం ఉండాలనేది దేవుని ఆశ మన పక్షంగా. Amen. ఆమేన్. Hallelujah. ఇంకా హల్లెలూయా. He continues in John chapter 16 verse 24. యోహాను సువార్తలోని 16వ అధ్యాయంలో 24వ వచనములో అంటున్నాడు కదా, Until now you have asked for nothing in my name, ask and you shall receive it, so that your joy may be made full. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. Amen. హల్లెలూయా. What's he saying? ఏమంటున్నాడండి? All these years, ఇన్ని సంవత్సరాలు for the last 3.5 years, అంటే 3.5 సంవత్సరాలు you've been walking with me. మీరు నాతో కలిసి నడుస్తున్నారు. You've been seeing how God has been using me. శిష్యులతో అంటున్నాడు, దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడో మీరు చూశారు. But now కానీ ఇప్పుడు I'm teaching you not just listen to me, but you know to ask. ఏదో మీరు చూడటమే, లేకపోతే నేను చెప్పిన మాటలు వినడమే కాదు, మీరు కూడా అడగవచ్చు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Dear believers, ప్రియ విశ్వాసులారా, I respect your pastor garu. మీ పాస్టర్ గారు అంటే నాకు గౌరవమే. Your pastor garu also respect. మీ పాస్టర్ అమ్మ గారిని కూడా నేను గౌరవిస్తాను. But more than your pastor garu and your pastor garu, God wants you to hear your prayer. మీ పాస్టర్ అమ్మ గారు, పాస్టర్ గారు చేసే ప్రార్థనల కంటే కూడా దేవుడు కోరుతున్నది ఏంటంటే మీలో ప్రతి ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి దేవునికి. Amen. హల్లెలూయా. He want to hear your voice. మీ స్వరం వినాలని దేవుడు కోరుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Yes, your pastor garu's prayer is so powerful. మీ పాస్టర్ గారి ప్రార్థన శక్తివంతమైందే కాదంటలేదు. Your pastor garu's prayer is very powerful. పాస్టర్ అమ్మ గారి ప్రార్థన కూడా శక్తివంతమైందే కాదంటలేదు. But my prayer is, కానీ నా- but the teaching that I will share to you at the end of this 40 days is కానీ ఈ 40 రోజుల ముగింపులో నేను మీకు బోధిస్తున్న విషయం ఏంటంటే, that God wants each one of you to pray. మీలో ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేయాలని, మీ స్వరము దేవునికి వినపడాలని దేవుడు కోరుతున్నాడు. Amen. ఆమేన్. The God that we worship మనం ఆరాధించే దేవుడు created us so different. మనల్ని చాలా ప్రత్యేకమైన వారిగా సృష్టించాడు. Each one of us have different voice pattern. మనలో ప్రతి ఒక్కొక్కరికి వేరు వేరు కంఠస్వరం, అందరి గొంతు ఒకటి కాదుగా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But he want to hear your prayer from your voice. ఎందుకు అందరికి వేరు వేరు గొంతులు ఇచ్చాడంటే నీ స్వరాన్ని దేవుడు వినాలని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God want to hear your prayer. నీ ప్రార్థనను దేవుడు వినాలని కోరుతున్నాడు. The point I'm trying to say నేను is, చెప్పడానికి ప్రయత్నిస్తుంది we're ఏంటంటే, living in the last days. మనం కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం. Jesus want to use you. యేసయ్య మిమ్మల్ని వాడుకోవాలని కోరుతున్నాడు. అమ్మమ్మ కంగారు ఏం పడబాకండి, ఫ్యాన్ కి కంగారు పల వదిలేదు. ఉంచండి, వదిలేయండి. గాలి వస్తుంది, వస్తుంది, చాలు. గాలి వస్తుంది. గాలి వస్తుంది, అందరికి ఒక కప్పు వస్తుంది, అంతేగాని కంగారు పడబాక. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ డిస్టర్బ్ దిస్ మీటింగ్. ఓకే, అనవసరంగా డిస్టర్బ్ చేయబాకండి. ఇంకొక మాక్సిమం 10 నిమిషాలు 15 నిమిషాలు ముగిస్తాను, కంగారు పడబాకండి. ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నేను చెప్తుంది ఏంటంటే, గాడ్ వాంట్స్ us to pray. దేవుడు కోరుతున్నాడు ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేయాలి. Amen. ఆమేన్. Earlier ఇంతకు ముందు అయితే we used to live as a family and everybody, all the family members used to be there together. అందరం కూడా కుటుంబాలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. But now కానీ ఇప్పుడు everybody is doing individual families. ఎవరి కుటుంబం వాళ్ళదే ఇప్పుడు ఇక Amen. విడిపోతున్నారు అందరూ. Especially in Vijayawada. ప్రాముఖ్యంగా విజయవాడ లాంటి పట్టణాల్లో Oh, we have towers and buildings and everybody is living in apartments. అపార్ట్మెంట్లు కట్టేశారు. మీకు తక్కువ కాదు, మీ చుట్టూ కూడా బోళ్ళని కట్టేశారు. అందరూ అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. Amen. ఆమేన్. And house to house, there's only the wall is only separating. ఇక ఆ ఇంటికి మధ్యలో గోడ ఒకటే అడ్డం అంతే Amen. కదా. And as you're living there, praise the Lord for that. Thank God for that. సరే, మీరు అపార్ట్మెంట్ లోకి వెళ్తున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. But my point is, నేను చెప్పే మాట ఏంటంటే, if your neighbor's child is crying, will you wake up and take care of your baby? మీ పక్కింట్లో పిల్లోడు కేరమని ఏడిచాడు అనుకోండి, అప్పుడు లేచి అమ్మో నా బిడ్డ అనుకొని మీరు పాలు కలిపి ఆ బిడ్డకి ఏమైనా చేస్తారా? No. You will pray for, you will take care of when your baby cries,
you will get up and feed your baby. నీ బిడ్డ ఏడిస్తేనే లేచి నీ బిడ్డ స్వరాన్ని గుర్తుపెట్టి నీ బిడ్డకు చేయాల్సినటువంటి పని నువ్వు చేసి పెడతావు, Right? అంతేగా? Every mother is like that. అందరు తల్లులందరూ అంతే Amen? కదా? Only when your baby cries, నీ బిడ్డ ఏడ్చినప్పుడే you go and take the milk that you have bought her and ready for her. లేచి మీ బిడ్డ కోసం సిద్ధం చేసిన పాలు తాగిపిస్తారు, లేకపోతే ఆహారం పెడతారు. Similarly, అలాగే the God that we worship మనం ఆరాధించే దేవుడు want to hear you praying to him. నీవు ఆయనకు మొరబెట్టటం, నీ స్వరం వినటం ఆయన వినాలని కోరుకుంటున్నాడు. Amen? ఆమేన్. I hope you understand what I'm saying. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక నేను చెప్పాలనుకుంది. I'm not saying that you should not go take your prayer request to your pastor garu. అంటే మీరు మీ ప్రార్థన వినపాలి మీ పాస్టర్ గారికి చెప్పొద్దు చెప్పకూడదు అంటలేదు నేను. No. చెప్పండి. Share it with him and let him also pray and let Pastor Mangal also pray. వారికి తెలియపరచండి. పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. But more than that, కానీ వాళ్ళ ప్రార్థన కంటే God wants to hear your prayer. దేవుడు కోరుతుంది ఏంటంటే మీ స్వరాన్ని వినాలని. Amen. ఆమేన్. But unfortunately nowadays, కానీ విచారం ఏంటంటే ఈ రోజుల్లో technology has developed. అంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. On TV we can hear scrolling. టీవీలో చూస్తా ఉంటే కింద ఏంటో అక్షరాలన్నీ పరిగెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. What does it say? ఏం చెప్తుంది అందులో? If you have a prayer request, call this number. We have prayer warriors praying for you. ప్రార్థన అవసరతల కొరకు ఆ నెంబర్ ఇచ్చేసి ప్రార్థన యోధులు మీకోసం ప్రార్థన చేస్తారని రాసి పెడుతున్నారు అక్కడ. I'm not against that. నేనేం వాళ్ళకి వ్యతిరేకం కాదులే కానీ But more than that, వాళ్ళకి చేసే ప్రార్థనల కంటే God wants to hear your prayer. దేవుడు కోరుతుంది ఏంటంటే నీకు ప్రత్యేకమైన గొంతు ఇచ్చాడుగా, ఆ గొంతు ఆయనకి వినపడాలి, నువ్వు మొరపెట్టాలి. Amen. ఆమేన్. The reason, thank God, thank you for the translation. Yes, the reason God has given you special voice is because He want to hear your voice. ఆ గొంతు నీకే ఇచ్చాడు, ఎందుకు అంటే దాన్ని విని ఆయన ఆనందించాలని. Amen. ఆమేన్. Example for that. దానికి ఉదాహరణ కూడా చెప్తాను నేను. Hello. విన్నారా? I'm a teacher. నేనేమో టీచర్ని. I'm not a revival preacher like Mrityunjayudu. మృత్యుంజయ డై గారి లాగా నేనేం ఉద్యోగ ప్రసంగికుడిని కాదు. As his name says, వారి పేరు చెప్పబడినట్లుగానే when he preaches, ఆయన ప్రసంగం చేస్తే even people who are died will be resurrected. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చొని ప్రసంగం వింటారు. Amen. ఆమేన్. The point I'm trying to say, I'm not a preacher like that. కాబట్టి నేను అలాంటి ఉద్యోగ ప్రసంగికుడిని కాదు, I'm a teacher. నేనేమో టీచర్ని. My teacher gives examples for people to understand. టీచర్ గారు ఏం చేస్తాడంటే మరి పాఠం బాగా అర్థం అవటం కోసం అని చెప్పి ఉదాహరణలు చెప్తాడు. Amen. కదా? The example I want to give you for people that we need to be praying individually is, మనము ప్రార్థన చేయాలి, మన స్వరం దేవునికి వినపడాలి అని ఎందుకు చెప్తున్నాను, అది అర్థం అవటం కోసం ఓ ఉదాహరణ చెప్తాను my మీకు. daughter Nina was studying in Chennai. మా కుమార్తె నేను చెన్నైలో చదువుకుంటా She ఉండేది. was studying in a hostel. ఆమె హాస్టల్లో ఉండేది. So once a year or twice a year we'll call her. మేము ఒక వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసేవాళ్ళం. Hi Nina, how are you? అమ్మా నేనా బాగున్నావా, Are you studying well? బాగా చదువుతున్నావా, Are you eating food? మంచిగా భోజనం చేస్తున్నావా, How is your lessons? ఆ పాఠాలు ఎలా చదువుకుంటున్నావు, మార్కులు ఎలాగ వస్తున్నాయి. Every other day we call her. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసేసేవాళ్ళం. Amen. ఆమేన్. But one day when she was in the bathroom, ఒక రోజు ఫోన్ చేసినప్పటికీ మా అమ్మాయి బాత్రూమ్ లో ఉంది. her roommate picks up the phone. ఆమె గదిలో ఉన్న స్నేహితురాలు ఫోన్ ఎత్తింది. Uncle, Nina is doing good. అంకుల్ నేనా బాగుంది అంకుల్. Oh, she's studying well. నేను ఏం ఆడకుండా అన్ని చెప్పేస్తాను, బాగా చదువుతుంది అంకుల్, She scored good marks better than me. నాకంటే మంచి మార్కులు వచ్చినాయి అంకుల్ మీ ఆ పాపకి. But do you think I'll be happy to hear to listen to that? అవన్నీ చెప్తే వింటే నాకు సంతోషంగా ఉంటది అనుకుంటున్నారా? No. ఉండదు. I want to hear my daughter's Nina. మార్కుల సంగతి తర్వాత, నాకు కావలసింది ఏంటంటే నా కూతురు స్వరం నేను వింటే నాకు సంతోషం బాగుందని. Amen. అంతేగా? When I talk to her, నేను ఆమెతో మాట్లాడితే I'll be satisfied. నాకు సంతృప్తి కలుగుతుంది. Where did I get that? ఎక్కడి నుండి వచ్చింది నాకు ఈ అలవాటు? God is also has the same attitude. మనందరికీ కూడా ఎక్కడి నుండి వచ్చింది అలవాటు అంటే దేవుని గుణం అది. Amen. ఆయన పోలికలో ఉన్నందుకు మనకు వచ్చింది. He wants to hear your voice. ఆయన కోరుతున్నాడు నీ స్వరమును ప్రభువు వినాలని. Don't be lazy and say that somebody prayer warriors are going to pray for me. కాబట్టి నేను ఇంకా ప్రార్థనా యోధుడిని కాదు, యోధురాలను అవ్వలేదు కాబట్టి నేను చేయలేని ఆళ్ళు చేస్తే అంటాడు దేవుడు అనుకోవద్దు. No. He want to hear your voice. నీ స్వరాన్ని వినాలని దేవుడు కోరుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. We've been hearing about that we need to grow in the spirit. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నటువంటి మాటను వింటున్నాం కదా. I mean, the point I want to share to you is from Galatians chapter 2:22 and 23, 24 is, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో నుండి నేను
5వ అధ్యాయం. I'm sorry, Galatians chapter 5, verse 22 and 23, 24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. The fruit of the Spirit is love, joy, peace, patience, and kindness, goodness, faithfulness, gentleness, self-control, and against this thing there's no law. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియో లేదు. Amen. ఆమేన్. What is Paul writing in Believers in Galatia? పౌలు గలతీయులో ఉన్న విశ్వాసులకు ఏమని రాస్తున్నాడు? That we need to bear the fruit of the Holy Spirit in our life. మనము మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఫలమును ఫలించాలి. Amen. ఆమేన్. And there are 9 characteristics here. ఇక్కడ 9 గుణాలు చెప్తున్నాడు. We need to have all these 9 characteristics in our life. ఈ 9 గుణములను కూడా మనం అందరం ప్రతి ఒక్కొక్కరిలో కలిగి ఉండాలి. Don't say that I don't have patience. నాకు సహనం లేదండి అని ఎవరు అనకూడదు. Don't say my father doesn't have patience. మా నాన్నగారికి లేదండి నాకు ఎట్టొచ్చిద్ది అని మీరు నా మీద కోప్పడకూడదు. My grandfather doesn't have patience. మా తాతగారికి లేదండి మాకు ఎలాగొచ్చింది. Everybody has anger on their nose. మా ఇంట్లో వాళ్ళందరికీ ముక్కు మీద కోపం ఉంటుందండి. I mean, that's why my nose is big also. అందుకే నా ముక్కు కూడా పెద్దగా ఉందండి. Hello? ఆ? No matter how big your nose is. మీ ముక్కు ఎంత పొడవుగా ఉన్నా, No matter how many, your DNA maybe, your family may be having a lot of challenges. మీ తాత ముత్తాతల దగ్గర నుండి ఎవరికి ఎంత కోపం ముక్కు మీదే ఉన్నా, God can change you. యేసు రక్తంలో కడగబడిన నిన్ను ప్రభువు మార్చగలడు. Amen. ఆమేన్. But that will not happen automatically. కానీ ఆ మార్పు కడగబడిపోయాను కాబట్టి వచ్చేసిద్ది అనుకోకండి. Amen. ఆమేన్. Paul specifically says పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, the fruit of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఫలము, సహనం అనేది. Amen. ఆమేన్. It's a fruit. It's something that you need to cultivate it to bear it. ఇది ఫలము రావాలి అంటే పండించాలి దాన్ని. Amen. కదా? It's not something that like you go to a store and buy a clothes. It's not something that you purchase. ఫలం అంటే మనం ఏదో No. I mean, the gifts of the Spirit is ఆత్మ ఫలములు అనేవి we cannot మనం ఏదో వెళ్ళి కొనుక్కోగలిగినవి కాదు. Amen. ఆమేన్. You need to cultivate it. It's a fruit. You need to cultivate it. ఇది ఫలము, ఆత్మ ఫలం కాబట్టి ఫలాన్ని పండించాలి మనం. What do you have to do? మరి ఏం చేయాలి పండించాలంటే? You all are farmers here. Nice, greens are coming from this area. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు ఉన్నారు. ఈ ప్రాంతం నుండి ఎన్నో కూరగాయలు, పచ్చటి కూర మొక్కలు అన్ని బాగా వస్తా ఉంటాయి. తోటకూర, చుక్కకూర and పచ్చలకూర, everything is coming from this area. చుక్కకూర, బచ్చల కూర, పుదీనా, కొత్తిమీర అన్ని మీరే పండిస్తున్నారు. Praise the Lord for that. దేవునికి స్తోత్రం. But how does a farmer do? అయితే రైతు ఎలా పండిస్తాడు వీటన్నిటిని? He says, okay, throw the seeds and tomorrow he'll harvest them. విత్తనం విత్తేస్తానండి ఇవాళ రేపు పొద్దున కోసేస్తానంటే కుదురుతుందా? No. లేదు. He has to water it, pull the weeds and fertilize it, and only then the pudina, the kotimira and all those things come out. విత్తనం వేయాలి, దానికి నీరు కట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఎరువు వేయాలి, కలుపు పేకాలి, ఆ తర్వాత నెమ్మదిగా ఆ కొత్తిమీర పుదీనాను పెరుగుతది. Similarly, అలాగే I praise the Lord for the things that God has done in your life. దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం. My prayer is నా ప్రార్థన that ఏంటంటే you will not just you'll permit it to grow in your spiritual walk with the Lord. మీరు ఆధ్యాత్మికంగా ప్రభుతో చేస్తున్న ఈ విశ్వాస యాత్రలో అవి ఇంకా ఎదిగి ఫలించునట్లుగా మీరు సహకరించాలి. Amen. ఆమేన్. For the last 40 days, గత 40 రోజులుగా God has spoken to you. దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చాడు. Permit it to grow. అది ఇంకా ఎదుగునట్లుగా, ఆ మాటలు ఇంకా వర్ధిల్లునట్లుగా, ఎదుగునట్లుగా అనుమతించండి. Amen. ఆమేన్. And Paul is saying that there are 9 gifts, 9 fruits here, 9 varieties of fruits here. పౌలు చెప్తున్నాడు కదా, ఆత్మ ఫలము 9 ఉన్నాయి ఇందులో. And don't say that I don't have 1 or 2 in my life. అన్ని ఉన్నాయి కానీ ఏదో 1 6 లేదండి అనొద్దు. Amen. ఆమేన్. Don't say I don't have gentleness, I don't have self control. సాత్వికం లేదండి, ఆశా నిగ్రహం లేదండి, ఆ రెండే లేవండి, మిగిలిన అన్ని ఉన్నాయి అయ్యగారు. No. That does not work. అలా కుదరదు, పని చేయదు. ఉంటే అన్ని ఉండాల్సిందే. Nowadays, ఈ రోజుల్లో we have nice kamalalu coming from Nagapur. మంచిగా నాగపూర్ నుండి కమలాలు వస్తున్నాయని బోట్లు పెట్టి అమ్ముతున్నారు. Amen. When you go there and pick it up, వెళ్ళి వాటిని తీసుకున్నారు అనుకోండి, and when it is soft, what will you do? మెత్తగా ఉంది అనుకోండి, ఏం చేస్తారు? I don't say parvalele, this came from Nagpur, I'm going to buy it. పర్లేదులే, ఓ పక్కనే మెత్తగా అయిపోయింది, డాగ్ వచ్చింది, నాగపూర్ నుండి తెచ్చారుగా, దూరం నుండి వచ్చినందుకు నలిగిపోయి ఉంటది, తినేస్తాను అనుకుంటారా? No. What will you do? ఏం చేస్తారు? You only take the firm ones. గట్టిగా ఉన్న వాటిని కొనుక్కుంటారు, మెత్తగుంటే పక్కన పడేస్తారు. Why? ఎందుకని? Because you don't want to waste money on that. దాని మీద డబ్బులు నువ్వు
వ్యర్థం చేయటానికి నీకు ఇష్టం లేదు. Amen. ఆమేన్. Just like the oranges that we buy. ఎలాగైతే మనం కొనేటువంటి ఆ కమలాలు చూసి ఏరి కోరి కొంటామో, When you peel it, all the segments are good. చక్కగా మంచివి కొంటే దాని తొక్క ఒలిచామనుకోండి, అందులో ఉన్న తొనలన్నీ కూడా చక్కగా బాగుంటాయి Amen. కదా. Similarly, అలాగే let the fruit of the Holy Spirit are thonalu in our life. ఆత్మ ఫలము ఈ 9 కూడా తొనలుగా ఓ ఫలంగా ఉన్నాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He continues ఇంకా చెప్తున్నాడు in verse 25 we read, 25వ వచనంలో, if we live by the Spirit, let us also walk by the Spirit. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. Amen. ఆమేన్. What is Paul teaching? ఏమని చెప్తున్నాడండి? That if you are what called you live by the Spirit, we need to walk in by the Spirit. మనము ఆత్మ ద్వారా నడిపించబడిన వారమైతే ఆత్మ నియమం ద్వారానే మనం కొనసాగాలి. What does that mean? ఏంటి దాని అర్థం? That is not just to listen by the messages that during the last 40 days. గత 40 రోజులు ఎన్నో ప్రసంగాలు విన్నామండి అని చెప్పి ప్రసంగాల సంఖ్య చెప్పుకోవటం కాదు. Oh, you might have, some of you are taking notes, praise the Lord for that. మీలో కొంతమంది నోట్సులు కూడా రాసుకుంటున్నారు, దేవునికి స్తోత్రం, మంచిదే. Writing references and everything. రెఫరెన్స్లు రాసుకుంటున్నారు, మంచిదే, Praise the Lord for that. దేవునికి స్తోత్రం. You're really good, IPC believers. మీరు నిజంగా మంచి ఐపీసీ విశ్వాసుల వలె ఉన్నారు. But don't keep it in your almara. కానీ నోట్సులు అన్ని రాసేసి నోట్స్ పూర్తి అయిపోయినాక అలమార్లో పెట్టి తాళం వేసేయకండి దానికి. No. You go home and read it. ఎందుకు ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ చదువుకోవాలి, అందుకోసం మీరు రాసుకోవాల్సింది. Amen. ఆమేన్. That Paul is teaching us. పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు, It's not sufficient to bear the fruit of the Holy Spirit. ఆత్మ ఫలమును ఫలించగానే సరిపోదు, We need to walk in it. ఆత్మను అనుసరించి క్రమముగా మనం అందులో నడవాలి. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే we need to live by that. మనము ఆ క్రమములో నడవాలి. Amen. ఆమేన్. One of the, I want to give an example so that you will never forget. ఒక ఉదాహరణ చెప్తాను మీరు మర్చిపోకుండా ఉండటం కోసం. One of the fruit of the Holy Spirit is gentleness. ఆత్మ యొక్క ఫలములో ఓ భాగం ఏంటంటే సాత్వికం. Amen. ఆమేన్. When you drive in the streets of Vijayawada, విజయవాడలో వీధుల్లో కార్లు నడుపుతున్నాం అనుకోండి, somebody comes and cuts in front of you. ఎవరో వేగంగా వచ్చి ఇలా తోసుకొని వచ్చేసి మన ముందు వచ్చి బ్రేక్ కొడతాడు. Amen. ఆమేన్. And then you will say, who is this fellow? And raise up your accelerator and go chase him. ఇప్పుడు వెంటనే కోపం వచ్చేసింది, ఇంకా గట్టి తోసుకొని వెళ్ళిపోదాం అనిపించింది, You want to overtake him. దాటి వెళ్ళిపోదాం అని అనుకుంటాం. Why? ఎందుకని? My prayer is, నేనేమనుకుంటా అంటే, as believers, విశ్వాసులుగా bear the fruit of gentleness in your life. సాత్వికం అనేటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాన్ని చూపించండి, కలిగి ఉండండి. Amen. తొందరపడద్దు. When some things happen like that in my life, నా జీవితంలో ఎవరైనా నాకే అలాగే ఎవరైనా ఎదురొచ్చారు అనుకోండి, you know what I'll say? నేనేమనుకుంటా అంటే, Let him go. ఆ పోనీ వాడిని వెళ్తున్నాడు వెళ్ళిపోని, Maybe for him to go to number 1 and number 2 is urgent, so that's why he's going. వాడు అంత తొందరగా పోట 1, 2 అర్జెంట్ ఏమో అందుకే పోతున్నాడులే పానీ అనుకుంటాను నేను, అంతే. The point I'm trying to say is, సార్ నేను చెప్తుంది ఏంటంటే, why should we be angry because somebody has overtaken you? ఎవరో మనల్ని దాటిపోతున్నారని ఎందుకు మనం కోపపడాలి, ఎందుకు తొందరపడాలి? Control yourself. మనల్ని మనం నియంత్రించుకోవాలి. It's not that fellow is not going to get anything by you raising up. నీవు తొందరపడిపోయి ముందుకు వెళ్ళిపోవటం వలన నీకు ప్రయోజనం లేదు, వాడికి ప్రయోజనం ఏమి లేదు. You, in fact, this is negative for you. Your BP is going to get up, and maybe you can have a health problem or unnecessary spending gas and brakes and everything. నీవు అలాగా కోపం తెచ్చేసుకొని ఉండబట్టలేక వేగంగా వెళ్ళిపోవటం వల్ల ఒకటి నీ బీపీ పెరిగిపోద్ది, ఆరోగ్యానికి అది హానికరం, నీ బండి పెట్రోల్ తొందరగా కాలిపోద్ది, నీ బ్రేకులే అరిగిపోతాయి, Therefore, నీ టైర్లే అరిగిపోతాయి. control yourself. కాబట్టి తొందరపడద్దు, Let నియంత్రించుకోండి. him go. వెళ్ళిపోయే వాళ్ళు పానీయండి, He చేసేది has ఏముంది? some urgent problem. వాళ్ళకి ఏదో అర్జెంట్ ప్రాబ్లం ఉందేమో. Thank God you don't have that urgency. మనకేమంత తొందర లేదు, అందుకు దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is, సార్ నేను చెప్తుంది ఏంటంటే, this 40 days ఈ 40 రోజులు is to change your life and your thinking. ఉపవాస దినాలు మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చివేసి ఉండాలి. Amen. ఆమేన్. I hope I have planted some seeds in your life. కొన్ని విత్తనాలు ఈ రోజు నేను మీ మనసులో విత్తానని నేను అనుకుంటున్నాను. My prayer is నా ప్రార్థన that ఏంటంటే, permit God to bear them and what you call grow and bear much fruit in the years to ఆ come. విత్తనాలు బాగా ఎదిగి బహుగా ఫలించున్నట్లుగా దేవునికి అవకాశం ఇవ్వండి, ఆత్మ దేవునికి అవకాశం ఇవ్వండి. Thank God. Thank you, Stephen and his family, for inviting me. మరి స్థానిక సంఘ కాపరి స్టీఫెన్ అలాగే తన కుటుంబం నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు. Thank you, Amritijadu, for giving this opportunity. మరి పాస్టర్ మృత్యుంజయుడు గారు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for giving me an opportunity to bless the believers in Paturu, Lord. తండ్రి, ప్రాతుల్లో ఉన్న విశ్వాసులను దీవించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. Lord, during the past 40 days, Lord, you have been with them, Lord. దేవగత 40 రోజులుగా మీరు
మీరు వీరితో ఉన్నారు. You have encouraged them with the word. నీ వాక్యం చేత మీరు వీరిని ప్రోత్సహించారు. You have blessed them with an anointing. నీ అభిషేకంతో నీ బిడ్డలు మీరు దీవించారు. My prayer is తండ్రి, నా ప్రార్థన that you ఏమనగా continue to use them, Lord, in the days to come. రానున్న దినాల్లో నీ బిడ్డలు ఇంకను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. In Jesus, Lord, with the authority that I have given. యేసు నామములో